తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ఫిబ్రవరి నెల 10వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనకుడి. రోమా 12వ అధ్యాయము 19వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. కొన్ని సందర్భాలలో లేచి ఏదో ఒకటి చేయడం కంటే చేతులు ముడుచుకొని కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. తొణకకుండా ఉండగలగడం గొప్ప శక్తి గల వాళ్ళకి చెందిన లక్షణం. అతి నీచమైన అన్యాయమైన నేరారోపణలకు యేసు ప్రభు మౌనం ద్వారానే జవాబిచ్చాడు. దానిని చూసేవాళ్ళు న్యాయాధికారులు కూడా నిర్ఘాంతపోయారు. ఆయన పొందినంత నికృష్టమైన అవమానం, హింసాత్మకమైన దండన, అవహేళన మరెవరైనా పొంది ఉంటే ఎంత పిరికివాడికైనా రోషం వచ్చి చిందులేస్తాడు. ప్రభు అయితే మౌనంగా, మాట తోలకుండా నిర్లిప్తత వహించాడు. నేలాప నిందల పాలైన వాళ్ళకి, ఏ తప్పు చేయకపోయినా నిందలు పొందిన వాళ్ళకే అర్థమవుతుంది దేవుని ఎదుట మౌనంగా ఉండిపోగలగడానికి ఎంత అసామాన్యమైన శక్తి అవసరమో. మనుషులు నిన్ను అపార్థం చేసుకోవచ్చు, నిందించే నెపం వెతకవచ్చు, అభియోగం మోపవచ్చు. తొణకక బెణకక మౌనం వహించు. క్రీస్తే న్యాయాధికారి, వాళ్ళు కాదు. భయం వదిలి నీ మౌన బలం చూపించు. పరిశుద్ధుడైన పౌలు అన్నాడు కదా, ఇవేవీ నన్ను కదిలించలేవు, ఇవేవీ నన్ను గాయపరచవు అనలేదు. గాయపరచడం వేరు, కదిలించడం వేరు. పౌలుది చాలా సున్నితమైన హృదయం. పౌలు విలపించినంతగా మరి ఏ అపోస్తలుడు విలపించినట్టు కనపడడు. యేసు ప్రభు కన్నీళ్లు కార్చాడు. లోకంలో ఉన్న మగవాళ్ళందరిలోకి ధీరత్వం గలవాడు ప్రభువు. అందుకనే ఇవేవీ నన్ను గాయపరచవు అనడం లేదు పౌలు. గాయమవుతుంది కానీ తాను నమ్మిన దాని నుండి కదిలి వేరైపోకూడదని పౌలు దృఢ నిశ్చయం. మన అభిప్రాయాలు కావు పౌలుకున్న అభిప్రాయాలు. సుఖవంతమైన జీవితం గురించి అతడు అర్రులు చాచలేదు. ఇహలోకం గురించి ఆశలేమీ లేవు. క్రీస్తుకి నమ్మకమైన సేవకుడిగా ఉండాలన్నదే అతని ఏకైక ఆశయం. దేవుడి పనే పౌలుకి దొరికే జీతం. దేవుని చిరునవ్వే స్వర్గం. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. మా క్రైస్తవ జీవితంలో ప్రభువా, మేము ఎలాంటి సమస్యలైన, అన్యాయమైన, నేరారోపణైన, అక్రమైన తండ్రి, అవమానమైన, హింసలైన ధైర్యంగా ఎదుర్కొనే కృపా ధన్యత దయచేయండి అయ్యా. అలాంటి సమయాల్లో ప్రభు మేము పగ తీర్చుకునే వారంగా ఉండకుండా ఎట్లుగా సహాయం చేయండి అయ్యా. నీవు ఏ విధంగా మౌనంగా ఉంటూ సహిస్తూ వహిస్తూ వచ్చావు ప్రభు, మేము కూడా తండ్రి మౌనంగా ఉంటూ సహించే వారంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున ప్రభు, పగ తీర్చుకోవటం అనేది నీకు అప్పగించే వారంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున ప్రభా, ఈ దినం తండ్రి నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. మా దేశంలో, మా రాష్ట్రంలో, మా జిల్లాలో, మా గ్రామంలో అనేక మంది ప్రభా అయ్యా, వారి కుటుంబ జీవితంలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేకుంటున్నారు ప్రభా. కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య సమాధానం లేదయ్యా ప్రభా. అయ్యా, అనేకులు ప్రభా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు ప్రభా. కనికరం గల తండ్రి, వారి ఇరువురు మధ్య ప్రభా అయా శాంతి సమాధానం యేసుక్రీస్తు నామములో కలుగును గాక అని ప్రార్థన చేస్తుండగా ప్రభా, నీవే సహాయం చేసి తగ్గింపు జీవితం ద్వారా ప్రభా, అవమానాలైనా ఎలాంటి నిందలైనా ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రభా, ఒకరినొకరు భార్యాభర్తలు అర్థం చేసుకునే కృపా ధన్యత దయచేసి అలాగున ప్రభా, సైతానికి కుటుంబ జీవితాల్లో ఏమాత్రం చోటు ఇవ్వకుండా ప్రభా, కుటుంబ జీవితంగా ప్రభా నిన్ను స్తుతించేవారుగా, నిన్ను ఘనపరిచేవారుగా సహాయం చేయమని వేడుకొంచు. నిన్నే స్తుతిస్తూ ఘనపరుస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.